నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. ఇమ్యునోథెరపీ మరియు టార్గెటెడ్ థెరపీ అంటే ఏంటి? ఇమ్యునోథెరపీ మరియు టార్గెటెడ్ థెరపీకి మధ్య ఉన్న తేడా ఏంటి? క్యాన్సర్ చికిత్సలో ఇమ్యునోథెరపీ మరియు టార్గెటెడ్ థెరపీ పాత్ర ఏంటి? బ్లడ్ క్యాన్సర్ సమస్యలకు సంబంధించిన చికిత్స విధానాలపై వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్స్ సీనియర్ హెమటాలజిస్ట్, హెమటో ఆంకాలజిస్ట్ అండ్ బిఎంటీ స్పెషలిస్ట్ డాక్టర్ కరుణ కుమార్ గారు. మరి డాక్టర్ గారిని అడిగి మరిన్ని సలహాలు, సూచనలు తెలుసుకుందాం. నమస్తే సార్. అయితే ఈ మధ్య అంటే క్యాన్సర్లో చాలా టైప్స్ ఉన్నప్పటికీ బ్లడ్ క్యాన్సర్లో అసలు ఎన్ని రకాలు ఉంటాయి, అసలు బ్లడ్ క్యాన్సర్ ఎందువల్ల వస్తుంది సార్? సో జనరల్గా మన పబ్లిక్లో అవగాహన ఏంటంటే, ఇప్పుడు మా పేషెంట్స్ కూడా ఏదైనా క్యాన్సర్తో వచ్చినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇది ఎందుకు వచ్చింది డాక్టర్ అని అడుగుతారు. ఎలా వచ్చింది, మాకేం బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, సో స్ట్రిక్ట్గా ఉంటాము, ఫుడ్ మంచిగా తీసుకుంటాము, ఎవరికి తప్పు ఏం చేసింది లేదు, సో ఈ క్యాన్సర్ నాకు ఎందుకు వచ్చిందంటే, ఎందుకంటే క్యాన్సర్ డయాగ్నోస్ అనేది డివాస్టేటింగ్ అండి. సో ఒక లైఫ్ స్పాన్ తగ్గుతుంది, చాలా కమిట్మెంట్స్ కోల్పోతారు. సో ఆ క్వశ్చన్కి ఏంటంటే అందరికీ చెప్పాలనుకున్నది ఏంటంటే, ప్రతి జబ్బు మన అలవాట్లకి లేకపోతే మన ఫ్యామిలీ చుట్టూ కానీ మనం ఉండే ప్రదేశానికి కానీ ముడిపడి ఉండదు. లైఫ్ స్టైల్తో పాటు వచ్చే క్యాన్సర్స్ ఉన్నాయి, కానీ బ్లడ్ క్యాన్సర్స్ గురించి మాట్లాడితే ముఖ్యంగా చాలా మటుకు ఉన్నట్టుండి ర్యాండమ్గా, సో ఇది 6 నెలల పిలవడం లేదు, ముసలివాడడం లేదు, పేదవాడడం లేదు, ఉన్నవాడడం లేదు, సో ర్యాండమ్గా మన బోన్ మ్యారోలో కణాలు ఎక్కడైతే తయారవుతుంటుందో ఆ ఫ్యాక్టరీలో జరిగే ఒక మిస్టేక్ అంటాం. అంటే ఆ డిఎన్ఏలో జరిగే మిస్టేక్ వల్ల పుట్టే బ్లడ్ క్యాన్సర్. సో ఎవరికైనా వస్తుంది, దానికి ఏ ఏజ్ కూడా లిమిట్ లేదన్నట్టు. సో ఇప్పుడు వరకు 90% ఆల్మోస్ట్ 90% కేసెస్లో ఏ కారణం లేకుండానే వస్తుంది. ఎలా ఉంటుందంటే, క్లైమేట్ బాగుంది, అంతా మంచిగా ఉంది అనుకున్న టైంలో ఎలాగైతే మబ్బులు వచ్చి వర్షం పడిపోతుందో అనుకోకుండా జరిగే విషయాలు, ఇది కూడా అట్లే వస్తుంది అన్నట్టు. సో కొన్ని క్యాన్సర్స్ మనం ముందుగా తెలుసుకునే పరిస్థితి ఉంటుంది, కానీ బ్లడ్ క్యాన్సర్స్ పర్టికులర్గా దేనికి సంబంధం ఉండదు కాబట్టి కనుక్కోవడం కూడా ఒక కష్టం ఉంటుంది. సో చాలా మటుకు దేనికి లింక్ ఉండదు. ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్స్ అంటేనే చాలా రకాలు ఉన్నాయి, మనం ఒకే రకం కాదు. ఇప్పుడు అక్యూట్ లుకీమియాస్ అని ఉన్నాయి, క్రానిక్ లుకీమియాస్ ఉన్నాయి, మల్టిపుల్ మైలోమా ఉంది, లింఫోమా. బ్రాడ్గా ఈ 4 కేటగిరీ గురించి మాట్లాడతాం. ఇందులో జనరల్గా డేంజరస్ లుకీమియాస్ అంటే అక్యూట్ లుకీమియాస్, ఏఎంఎల్ అని వస్తాయి. మిగతాన్ని కొద్దిగా లాంగ్ టర్మ్ నడిచే క్యాన్సర్స్ కింద వస్తాయి. ఎస్ సార్. అంటే ఇందులో ఎన్ని స్టేజెస్ అని ఉంటుంది, ఏ స్టేజ్లో అది అసలు ఇది బయటపడుతుంది? ఎందుకంటే క్యాన్సర్ అంత తొందరగా డిటెక్ట్ అవ్వదు, బయటపడదు కదా, అసలు సిమ్టమ్స్ ఏమైనా తెలుస్తాయా? సో చాలా మటుకు బ్లడ్ క్యాన్సర్స్లో అండి 2 రకాలు. మళ్ళీ ఇందాక చెప్పాను, అక్యూట్ లుకీమియాస్ అయితే చాలా త్వరితగా వ్యాపిస్తాయి. అంటే ఉదాహరణకి జనరల్గా వారాలు, నెలలు లోపే అది క్యాన్సర్ పుట్టడం జరుగుతుంది. జనరల్గా క్యాన్సర్ బోన్ మ్యారో లోపల పుడుతుంది కాబట్టి ఆ బోన్ మ్యారోలో వాతావరణం డిస్టర్బ్ అవ్వడము, కణాలు తగ్గుకుంటూ రావడము, తర్వాత విపరీతంగా కణాలు తగ్గిపోయినప్పుడు లక్షణాలు వస్తాయి. జనరల్గా మన బాడీలో హిమోగ్లోబిన్, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్ ఇవన్నీ ఒక రేంజ్లో ఉంటాయి నార్మల్గా. మన బాడీకి ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఇప్పుడు ఉదాహరణకి హిమోగ్లోబిన్ ఎంత, అందరికీ 13-14 గ్రాములు మినిమం ఉండాలి. కాకపోతే వాళ్ళు చేసే పని బట్టి, వాళ్ళ యాక్టివిటీస్ బట్టి 10 గ్రాములు 9 గ్రాములు వచ్చేంత వరకు కూడా తెలియదు మనకి. సో ఉదాహరణకి బోన్ మ్యారోలో క్యాన్సర్ పుట్టింది, హిమోగ్లోబిన్ తగ్గడం స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే బోన్ మ్యారో వాతావరణాన్ని క్యాన్సర్ డిస్టర్బ్ చేస్తుంది. సో తగ్గుకుంటూ వచ్చినప్పుడు 9, 8, 7 గ్రాములు వచ్చిన తర్వాత వాళ్ళకి నీరసం రావడం, ఇటువంటి లక్షణాలు రావడం చూస్తాం. అదే ప్లేట్లెట్ విషయంలో కూడా అంతే. 150,000 నార్మల్ ప్లేట్లెట్ కౌంట్, బట్ స్టిల్ 30,000 వరకు కూడా మనకేం తెలియకపోవచ్చు, ఎందుకంటే మన బాడీ అడ్జస్ట్ చేసుకుంటుంది. కానీ 30,000 కంటే తగ్గినప్పుడు ఈ ఎర్ర మచ్చలు రావడము, బ్లీడింగ్ సిమ్టమ్స్ రావడము, అంటే గమ్ బ్లీడ్ కానీ, నోస్ బ్లీడ్ కానీ, లేకపోతే ఇతర ఇంటర్నల్ ఆర్గాన్స్లో బ్లీడింగ్ కానీ చూడడం చూస్తాం. ఇంకా ఈ 2 కాకుండా తెల్ల కణాలు ముఖ్యంగా ఇన్ఫెక్షన్ పోరాడతాయి కాబట్టి అవి కూడా నార్మల్ తెల్ల కణాలు తగ్గిపోతాయి. బ్లడ్ క్యాన్సర్ అనేది తెల్ల కణాల్లో పుడుతుంది. సో బ్లడ్ క్యాన్సర్ వచ్చిన తర్వాత ఈ వైట్ సెల్స్ క్యాన్సర్గా మారిన ఎక్కువైపోతాయి. నార్మల్గా క్రిములతో పోరాడే వైట్ సెల్స్ తగ్గిపోవడం చూస్తాం. ఇవి కూడా 4,000 నార్మల్ ఉంటాయి, కానీ మనకి జనరల్గా 2,000, 1,500 వచ్చేంత వరకు కూడా లక్షణాలు ఉండవు. సో ఇవి తగ్గినప్పుడు జనరల్గా ఏమవుతుందంటే ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిపోతుంది కాబట్టి ఇన్ఫెక్షన్ రూపంలో బాధింపబడతాం. సో ఇన్ఫెక్షన్ ఎట్లా తెలుస్తుంది, ఫీవర్ వస్తుంది. సో జనరల్గా ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్ సిమ్టమ్స్ ఎట్లా తెలుసుకోవచ్చు, ముందుగా ఏ సిమ్టమ్స్ వస్తాయంటే ఈ 3 ఏదో ఒక లక్షణాలు ఉంటాయి. విపరీతంగా నీరసంగా ఉండడం, లేకపోతే బ్లీడింగ్ సిమ్టమ్స్ ఉండడం, లేకపోతే ఫీవర్ అవడం. ఇప్పుడు నీరసం అనేది చాలా జనరల్ సిమ్టమ్, చాలామందికి నీరసం ఉంటుంది. సో ఒక్క సిమ్టమ్ బట్టి కాదు, నీరసంగా ఉండి, ఎర్ర మచ్చలు ఉండి, ఫీవర్ ఆగకుండా వస్తూ ఉన్నప్పుడు సో బ్లడ్కి సంబంధించిన ప్రాబ్లం ఉండడానికి అవకాశాలు ఎక్కువ. సో ఈ లక్షణాలతో మనం తెలుసుకోవచ్చు. ఈ లక్షణాలు జనరల్గా అక్యూట్ లుకీమియాస్లో అయితే సో 2 వారాలు, 3 వారాలు, 2 నెలలు, యూజువల్గా నెలల వ్యవధిలో లేదంటే వారాల వ్యవధిలోనే బయటపడుతుంది. క్రానిక్ లుకీమియాస్ అయితే టైం తీసుకుంటాయి, చాలా మటుకు ఏ సిమ్టమ్స్ లేకుండా గడిపేస్తుంటారు, హెల్త్ చెకప్లో తెలుస్తుంది.
ఆ జబ్బు ముదిరినప్పుడు ఇటువంటి సిమ్టమ్స్తో బయటపడడం జరుగుతుంది అన్నట్టు. ఇప్పుడు లింఫోమా అని ఒకటి ఉంది. ఇందాక బ్లడ్ క్యాన్సర్స్లో లింఫోమా కూడా ఒక రకం అని నేను చెప్పినాను. లింఫోమా అనేది లింఫ్ గ్రంథుల్లో పుట్టే క్యాన్సర్. లింఫ్ గ్రంథులు అంటే మనకి టాన్సిల్స్ అందరికీ తెలుసు కదా. టాన్సిల్స్ కూడా ఒక రకమైన లింఫ్ గ్రంథులు అంటాం. వాటిలో బేసికల్గా వైట్ సెల్స్, తెల్ల కణాలు గుంపు కూడి ఉంటాయి ఒక చోట. అలాగే మన శరీరం అంతా కూడా లింఫ్ నోడ్స్ ఉంటాయి. వాటి పని ఏంటంటే చుట్టుపక్కల ఉన్న ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడం అన్నట్టు. ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్ అనేది వైట్ సెల్స్లో పుడుతున్నాను కదా. ఇప్పుడు లింఫ్ నోడ్లో ఉండే వైట్ సెల్లో క్యాన్సర్ పుట్టచ్చు. అది పుట్టినప్పుడు ఏమవుతుంది, ఆ కణాలు ఎక్కువడం వల్ల లింఫ్ గ్రంథులు వాస్తాయి. టాన్సిల్స్ విధంగా ఎగ్జాంపుల్ మామూలుగా నెక్ ప్రాంతంలో, మెడ ప్రాంతంలో, చంకల ప్రాంతంలో, గజ్జల ప్రాంతంలో ఇవన్నీ తెలుస్తాయి బయటికి. సో మెడ ప్రాంతంలో గడ్డలు ఉన్నప్పుడు, చంకల ప్రాంతంలో గడ్డలు ఉన్నప్పుడు లింఫోమా కూడా ఒక డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అని చెప్తాం. ఇక్కడ ఎప్పుడు కూడా ఏంటంటే ఒక సిమ్టమ్ బట్టి క్యాన్సర్ కాదు, అన్నీ చూసుకొని అన్ని సిమ్టమ్స్ ఉన్నాయో లేదన్నప్పుడే క్యాన్సర్ నిర్ధారిస్తాం. సో లింఫోమాలో లింఫ్ గ్రంథుల వాపు అనేది ఎక్స్ట్రా సిమ్టమ్, ఇందాక చెప్పినవి కాకుండా. మైలోమా అనే ఒక డిసీజ్ ఉంది. ఇది బోన్ మ్యారోలో పుడుతుంది, కానీ ఇక్కడ ఎక్కువ మంది బోన్ పెయిన్స్ అంటారు. విపరీతంగా నడుము నొప్పి కొన్ని నెలలు తగ్గకపోవడము, ఏ టెస్టులు చేసినా నొప్పి సాల్వ్ కాకపోవడము, నొప్పి ఎక్కువ అవడము, లేకపోతే ఉన్నట్టుండి సింపుల్ కింద ఊరికే అట్లా పడితేనే ఫ్రాక్చర్ అయిపోవడము, ఎవరైనా అట్లా తోస్తేనే కింద పడితేనే ఫ్రాక్చర్ అయిపోవడము, చిన్న దెబ్బలకి ఫ్రాక్చర్ అవ్వడం. బాగా అనుకున్నట్టు దెబ్బ తగిలి ఫ్రాక్చర్ అయితే కాదు, చిన్న దెబ్బలకి ఫ్రాక్చర్ అయిపోవడం. ఇట్లున్నప్పుడు కూడా బోన్స్ వీక్ అయ్యి ఫ్రాక్చర్ కేసెస్లో మల్టిపుల్ మైలోమా అని ఉంటుంది. సో ఒక్కొక్క క్యాన్సర్ బట్టి లక్షణాలు అనేవి డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది పేషెంట్స్లో. కనుక్కోవడం కష్టం. ఇప్పుడు వీక్నెస్ వస్తే ఎంతమంది అది మామూలు వీక్నెస్ అనుకుంటారు, ఐరన్ టాబ్లెట్లు వేసుకుంటారు, లేకపోతే తింటారు. తర్వాత రెడ్ స్పాట్స్ వస్తే అలర్ట్ అయిపోతారు. స్కిన్ మీద ఎర్ర మచ్చలు వస్తే ప్రతి ఒక్కరు అలర్ట్ అవుతారు, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు. సో ఈ ఫీవర్ అది కూడా నెగ్లెక్ట్ చేస్తాం చాలా మటుకు. ఫీవర్ వస్తే సర్లే మందుతో తగ్గిపోతుందిలే అని చెప్పి డిలే చేస్తారు. సో ఈ ఫీవరు, రక్తహీనత, అనీమియా ఉండి బ్లడ్ క్యాన్సర్ ఉన్నప్పుడు నెగ్లెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. అంటే అసలు ఏ విధంగా డయాగ్నోస్ చేస్తారు సార్ మీరు, అంటే బ్లడ్ క్యాన్సర్ ఉంది ఒక వ్యక్తికని? ఇప్పుడు ఇందాక చెప్పాను, ఇప్పుడు నీరసం ఎంతకీ ఇంప్రూవ్ కాదు, కణాలు తగ్గిపోయి ఉంటాయి, ప్లేటెట్లు తగ్గిపోయి ఉంటాయి, లోకల్ ట్రీట్మెంట్ తీసుకుంటారు, ఇంప్రూవ్ అవ్వదు. కొన్నిసార్లు క్లియర్గా మనకి ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్ అంటే వైట్ సెల్స్లో క్యాన్సర్ కదా, బ్లడ్ శాంపుల్ తీసే మైక్రోస్కోప్ కింద పెథాలజిస్ట్ అనే డాక్టర్ చూస్తారు. చూసినప్పుడు కొంతమందికి తెలిసిపోతుంది ఈజీగా క్యాన్సర్ సెల్స్ ఉన్నాయని, కానీ కొంతమందికి కనబడదు, అవి బోన్ మ్యారో లోపలే ఉంటాయి. అటువంటి కేసులు కష్టమవుతాయి. సో జనరల్గా ఫస్ట్ ఎవరైనా మా దగ్గర పేషెంట్కి వచ్చినప్పుడు యూజువల్గా హెమటాలజిస్ట్ అనే డాక్టర్ బ్లడ్ క్యాన్సర్స్, బ్లడ్కి సంబంధించి జబ్బులు చూస్తారు. జనరల్గా పేషెంట్స్ హెమటాలజిస్ట్ని నేను ఎత్తుక్కొని రావడం అరుదు. జనరల్గా ఫిజిషియన్ చూస్తారు. ఫిజిషియన్ చూసినాక ఆయన టెస్టులు, కొన్ని బేసిక్ టెస్టులు చేసిన తర్వాత ఆయన కనిపిస్తుంది ఇదేదో బ్లడ్ కౌంట్స్ తక్కువ ఉన్నాయి, ఈ పేషెంట్కి జ్వరం తగ్గట్లేదు, అది పైగా వాపులు ఉన్నాయి, బ్లీడింగ్ సిమ్టమ్స్ ఉంది, ఇదేమన్నా క్యాన్సర్ అవ్వచ్చేమో అని చెప్పి మాకు ఇది బ్లడ్ క్యాన్సర్ ఉండొచ్చు అని ఒకసారి చెక్ చేయండి అని పంపిస్తారు. సో అలా వచ్చినప్పుడు మేమేం చేస్తామంటే ఫస్ట్లో బేసిక్గా స్టార్టింగ్లో ఎగ్జామినేషన్. సో పేషెంట్ సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి, ఎంత తీవ్రంగా ఉన్నాయి అనేది ఫస్ట్ చూసుకున్న తర్వాత, లింఫ్ గ్రంథులు వాచినాయా, స్ప్లీన్ ఏమైనా వాచిందా అని చూసుకున్న తర్వాత సింపుల్ బ్లడ్ టెస్ట్లు కొన్ని ఉంటాయి, సిబిపి, హిమోగ్రామ్, పెరిఫరల్స్ మీద. సో ఆ టెస్ట్ చేసినప్పుడు చాలా మట్టుకు తెలిసిపోవచ్చు. దాంట్లో కూడా తెలియలేదు, స్టిల్ మనకి ఇదేదో క్యాన్సర్ అనే డౌట్ ఉన్నప్పుడు బోన్ మ్యారో ఎగ్జామినేషన్. సో బోన్ మ్యారో టెస్ట్ చేసిన తర్వాత దాంట్లో నిర్ధారణ అయిపోతుంది. జనరల్గా ఏ బ్లడ్ క్యాన్సర్ అయినా కానీ బోన్ మ్యారో వరకు వచ్చిందంటే అక్కడ యూజువల్గా కన్ఫర్మ్ అయిపోవడం జరుగుతుంది. కాకపోతే జస్ట్ బ్లడ్ క్యాన్సర్ అని తెలుస్తుంది అంతే. ఆ తర్వాత ఇంకా ఫర్దర్గా ఏ టైప్, ఏ రకం, దీనికి ఏందనేది తర్వాత ఉంటుంది. ఎస్ సార్. అంటే ఇప్పుడు దీనికి చికిత్స విధానాల్లో చూసినట్టయితే మెడిసిన్స్ అన్నవి ఏ విధంగా ఉన్నాయంటే ఒకప్పుడుకి కంపేర్ చేస్తే ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఇంకా ఏంటి సార్? సో ఒకప్పుడు అండి బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్ ఎవరు కూడా సర్వైవ్ అయ్యాలి కాదు, రోజులు వారాలు చనిపోయేవాళ్ళు. తర్వాత ఏమైందంటే బ్లడ్ క్యాన్సర్స్కి ట్రీట్మెంట్ ఒకటొకటిగా డెవలప్ అవుతూ రావడం జరిగింది. సో ప్రాసెస్లో ఏం అనుకున్నారంటే ఈ బ్లడ్ క్యాన్సర్స్ ఒక సింగిల్ మెడిసిన్తో కాదు, ఏ విధంగా అయితే శత్రువుని రకరకాల టాక్టిక్స్తో అటాక్ చేసి, అంటే స్ట్రాంగ్ శత్రువుని అటాక్ చేసి మనం ఓడించాలనుకుంటామో, బ్లడ్ క్యాన్సర్ అనే కణాన్ని కూడా ఒక మెడిసిన్ కాదు 2-3 రకాలుగా దాన్ని అటాక్ చేసినప్పుడు అది చనిపోతుంది అనేది అర్థమైంది. సో చాలా మట్టుకు బ్లడ్ క్యాన్సర్స్లో కాంబినేషన్ ట్రీట్మెంట్సే ఉంటాయి, అంటే మల్టిపుల్ డ్రగ్స్ ఉంటాయి. వాటిని కీమోథెరపీ అంటాం, అంటే మెడిసిన్స్ ఇచ్చి క్యాన్సర్ సెల్ని చంపడం అనేది. సో దీంట్లో కూడా ఇంప్రూవ్మెంట్స్ ఏమొచ్చాయంటే పోగా ఏమైందంటే ఓకే కీమోథెరపీ ఇచ్చినప్పుడు అంతా కూడా పేషెంట్కి క్యాన్సర్ తగ్గేది, కాకపోతే సేమ్ టైం సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వచ్చేవి. ఎందుకంటే కీమోథెరపీ అనేది ఫాస్ట్గా డివైడ్ అయ్యే సెల్ని ఏదైనా కానీ గుర్తించి దాన్ని చంపేస్తుంది. అర్థమైంది.
యూజువల్గా క్యాన్సర్ సెల్స్ నార్మల్ కణాల కంటే అధికంగా ఫాస్ట్గా డివైడ్ అవుతుంటాయి, అంతే కదా క్యాన్సర్. సో ఆ సెల్స్ని దాడి చేస్తాయి. ఇంకా మన శరీరంలో నార్మల్గానే ఫాస్ట్గా డివైడ్ అయ్యే సెల్స్ చాలా ఉంటాయి. ఇవి ఉదాహరణకి స్కిన్, హెయిర్, తర్వాత మన జీర్ణాశయపు పైపొర, ఇంటెస్టైన్ ఎపిథీలియం అంటాం. ఇవన్నీ కూడా ఏమంటే చాలా స్పీడ్గా డివైడ్ అవుతుంటాయి, కంటిన్యూగా డివైడ్ అవుతుంటాయి. సో అందువల్ల వాటి ఎఫెక్ట్ వీటిపైన పడుతుంది. అందుకనే చాలామందికి కీమోథెరపీ పేషెంట్స్కి వాంతులు, లూజ్ మోషన్స్ అవ్వడం, తర్వాత స్కిన్ పిగ్మెంటేషన్, స్కిన్ చేంజెస్ రావడం, హెయిర్ లాస్ రావడం. అర్థమైంది. సో ఈ నార్మల్ కణాలు కూడా డివైడ్ అవుతుంటాయి కాబట్టి ఈ నార్మల్ కణాలు కూడా క్లీన్ అయిపోవడం, దానివల్ల కణాలన్నీ తగ్గిపోవడం, దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ వల్ల ఎక్కువ సఫర్ అయ్యేవాళ్ళు. సో అడ్వాన్సెస్లో ఏమైందంటే తర్వాత టైం పోగా ఓకే ఇలా కాదు, మనం ఎందుకు క్యాన్సర్ని డైరెక్ట్గా అటాక్ చేయకూడదు, క్యాన్సర్ని ఒక్కటే అటాక్ చేస్తే ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ తగ్గిపోతాయి కదా అనే ఆలోచన వచ్చినప్పుడు ఈ ప్రాసెస్లో వచ్చినవే టార్గెటెడ్ థెరపీ అండ్ ఇమ్యునోథెరపీస్. అంటే ఏంటి సార్ ఇమ్యూనోథెరపీ అంటే? జనరల్గా ఇప్పుడు ఇమ్యునోథెరపీ, టార్గెటెడ్ థెరపీ. ఇమ్యునోథెరపీ అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు క్యాన్సర్ ఎందుకు వస్తుందని ఫస్ట్లో మనం మాట్లాడుకున్నప్పుడు జనరల్గా మనం పుట్టినప్పుడు మన శరీరం అందరూ కూడా పర్ఫెక్ట్ ఉండవు, లోపాలు ఉంటాయి. ఆ లోపాలు అందరికీ జబ్బుగా మారవు, కొంతమందికి మారుతాయి, కొంతమందికి మారవు. జనరల్గా ప్రజలు ఏమనుకుంటారంటే ఇప్పుడు 50-60 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఏ జబ్బు రాకుండా ఉన్నప్పుడు అది ఒక స్పెషల్ ఫీచర్ అనుకుంటారు. కానీ అట్లా కాదు, ప్రతి ఒక్కరు లోపాలు ఉంటాయి, అన్ని లోపాలు జబ్బులుగా మారవు. సో ఇప్పుడు ఆ లోపాలు జబ్బులుగా ఎప్పుడు మారుతాయి అనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు ఎందుకు క్యాన్సర్ రాదు కొంతమందికి ఎందుకు వస్తుంది? అందరూ ఇంచుమించు లైఫ్ స్టైల్ చూసినప్పుడు సపరేట్గా వేరే ప్లానెట్ నుంచి ఫుడ్ ఏం రావదు. కొంతమంది, అందరూ జనరల్గానే మ్యాక్సిమం చూసినట్లయితే అదే ఆహారం అదే తీసుకుంటుంటారు. సో ఇప్పుడు కొంతమంది క్యాన్సర్ ఎందుకు వస్తుంది, కొంతమందికి ఎందుకు రాదు అని చెప్పినప్పుడు జనరల్గా క్యాన్సర్ సెల్ పుట్టినప్పుడు మన శరీరంలో అది మన శరీరానికి సంబంధించింది కాదు కదా. ఇప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది మన బాడీలో ఉంటుంది. ఆ ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే సర్వేలెన్స్ అంటాం, అది ఎప్పుడు కూడా మనకి హాని కలిగించేది, మనకి కాని దాన్ని అటాక్ చేసి చంపుతూ ఉంటుంది, దాని పని అది. ఇప్పుడు ఈ క్యాన్సర్ సెల్స్ పుట్టినప్పుడు 1-2 పుట్టింది అనుకోండి ఉదాహరణకి, ఆ ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే దాన్ని గుర్తించి దాన్ని చంపేస్తుంది. అందుకే క్యాన్సర్ రాదు చాలామందికి. కాకపోతే ప్రతిసారి క్యాన్సర్ సెల్ ఏ విధంగా అయితే శత్రువు అటాక్ చేసినప్పుడు తన స్ట్రాటజీని చేంజ్ చేస్తాడో ఈ క్యాన్సర్ సెల్ కూడా ఏం చేస్తుందంటే ముసుగు వేసుకుంటుంది, కనబడకుండా. అంటే క్యాన్సర్ సెల్ ఉంటుంది, ఇమ్యూన్ సిస్టమ్కి కనపడదు. అర్థమైందా? ఇటువంటి మెకానిజమ్స్తో ఇమ్యూన్ సిస్టమ్ని తప్పించుకొని అది క్యాన్సర్ పెరగడం జరుగుతుంది. సో ఇక్కడ ఇమ్యూనోథెరపీని ఎట్లా వచ్చిందంటే మన ఇమ్యూన్ సిస్టమే నేచురల్గా చంపాలి కదా క్యాన్సర్ సెల్స్ని. మరి చంపలేని పరిస్థితికి వెళ్ళినప్పుడు క్యాన్సర్ వస్తుంది. మనం అదే ఇమ్యూన్ సెల్స్ని, మన ఇమ్యూనిటీకి సంబంధించిన సెల్స్ని మనం బయటకు తీసుకొని వాటిని మిసైల్స్గా మార్చి తిరిగి మన శరీరంలో ప్రవేశపెట్టినప్పుడు అవి పోయి క్యాన్సర్ సెల్ని చంపే కెపాసిటీ వస్తుంది. ఓకే, అర్థమైంది. దీన్ని కార్టీ సెల్ థెరపీ అంటాం. ఇది ఒక రకమైన అడ్వాన్స్డ్ ఇమ్యూనోథెరపీ వచ్చింది. సో ఈ కార్టీ సెల్ థెరపీలో ఏమవుతుందంటే పేషెంట్ క్యాన్సర్ ఉంది, తగ్గట్లేదు ఏ మెడిసిన్స్తో కూడా, క్యాన్సర్ ఎక్కువ అవుతుంది, ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేయట్లేదు. మనం ఏం చేస్తామంటే పేషెంట్ క్యాన్సర్ ఉండగానే పేషెంట్ యొక్క వైట్ సెల్స్ తీసుకొని ఆ వైట్ సెల్స్ని ల్యాబ్లో వాటిని ఒక మిసైల్గా మార్చి, ఎట్లా మారుస్తారు అంటే జనరల్గా వాటిపైన ఒక యాంటీజెన్ లేయర్ని చేంజ్ చేస్తారు. ఆ ప్రాసెస్లో అది మిసైల్గా మారుతుంది, ఎట్లా క్యాన్సర్ సెల్కి అగెయిన్స్ట్గా. సో తిరిగి అదే సెల్స్ని, పేషెంట్కి మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ లాగా ఇచ్చేసినప్పుడు అవి లోపలికి వెళ్ళి ఆ క్యాన్సర్ని ఎత్తికి చంపుతుంది. ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్, ఈ క్యాన్సర్ సెల్, ఈ ఇమ్యూనోథెరపీ ఏదైతే ఉందో ఆ సెల్స్ యాక్చువల్గా అలానే ఉండిపోతాయి బాడీలో. లివింగ్ డ్రగ్స్ అంటాం వీటిని. ఇప్పుడు ఏదైనా మెడిసిన్ ఇస్తే ఏమవుతుంది, ఆ మెడిసిన్ లోపలికి వెళ్తుంది, మన బాడీ ఎలిమినేట్ చేస్తుంది, ఎఫెక్ట్ వెళ్ళిపోతుంది. కంటిన్యూగా క్యాన్సర్ మెడిసిన్ లోపల ఎవరికి ఉండదు. ఇప్పుడు ఇమ్యూనోథెరపీలో ఏమవుతుందంటే ఆ సెల్ మన బాడీలోనే నిలిచి మనతో పాటు ఉండి కాపలా కాస్తూ క్యాన్సర్ రాకుండా ఆపగలుగుతుంది. ఇది ఇమ్యూనోథెరపీ. అంటే ఒక అండర్స్టాండింగ్ కోసం చెప్పాల్సి వచ్చింది. ఇమ్యూనోథెరపీలో రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు జనరల్గా ఇమ్యూనోథెరపీ అంటే ప్యూర్ ఇలాగే ఉండదు, కొన్ని టార్గెట్ థెరపీ, ఇమ్యూనోథెరపీ కలిపి ఉంటాయి. కొన్ని రకరకాల మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని ఉంటాయి, రకరకాల బైట్ థెరపీస్ అని రకరకాలు ఉన్నాయి. బేసికల్ సింపుల్గా అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఇమ్యూనోథెరపీ ఇది అన్నట్టు. ఇప్పుడు సేమ్, బట్ ఎంత ఉన్నా కానీ ఇప్పుడు క్యాన్సర్ ఎట్లా అంటే ప్రతిసారి ఏ విధంగా అయితే మనం వినుంటాం యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది, ఆల్రెడీ పనిచేసిన యాంటీబయాటిక్ పనిచేయకపోవడం, ఆ క్రిమ్ అనేది దానికి రెసిస్టెన్స్ డెవలప్ చేసుకోవడం, అంటే అది తన్ని హామ్ చేయకుండా తనలో మార్పులు చేసుకోవడం. సేమ్ క్యాన్సర్ సెల్ కూడా అంతే స్మార్ట్. ఈ ఇమ్యూనోథెరపీకి తప్పించుకోవడానికి కూడా అది దారులు కనుక్కుంటుంది.
దారులు కనుక్కోవడం వల్ల ఏమవుతుందంటే ఇమ్యూనోథెరపీ కూడా కొంతమందిలో ఫెయిల్ అవుతుంది అన్నట్టు. సో ఇమ్యూనోథెరపీ ఈ డైరెక్షన్లో వెళ్ళింది. టార్గెటెడ్ థెరపీ ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టమ్ కాకుండా ఒక మెడిసిన్, సరే మనం ఇచ్చే కీమోథెరపీ మెడిసిన్స్ వెళ్ళి బోన్ మ్యారోని అటాక్ చేస్తున్నాయి, చర్మాన్ని, స్కిన్ని, బాడీని మొత్తం ఎఫెక్ట్ చేస్తున్నాయి. అట్లా కాదు, క్యాన్సర్ సెల్లో ఉండే పర్టికులర్ ప్రోటీన్ని ఏ ప్రోటీన్ వల్ల అయితే క్యాన్సర్ సెల్ పుడుతుందో దాన్ని పోయి టార్గెట్ చేసి దాన్ని మాత్రమే రిపేర్ చేస్తే ఎలా ఉంటుంది అనే థాట్ కూడా రీసెర్చ్లో వచ్చింది. సో అలాగ డెవలప్ అయిన మెడిసిన్స్ కొన్ని ఉన్నాయి, వాటిని టార్గెటెడ్ థెరపీస్ అంటారు. సో ఇక్కడ టార్గెటెడ్ థెరపీలో డ్రగ్ డైరెక్ట్గా వెళ్ళి క్యాన్సర్ సెల్ని మాత్రమే రిపేర్ చేస్తుంది తప్పిస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నమాట. అంటే బ్రాడ్గా మాట్లాడుతాను, ప్రతి డ్రగ్కి దాని ప్రాబ్లమ్స్ దానికి ఉన్నాయి. ఇక్కడ ఏమంటే మనం ఏమనుకోకూడదు అంటే ఓకే ఇమ్యూనోథెరపీ అంటే ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండదా, టార్గెట్ థెరపీ అంటే ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా అని కాదు, వాటి ప్రాబ్లమ్స్ వాటికి ఉన్నాయి. కానీ ఇక్కడ మనం కీమోథెరపీతో కంపేర్ చేసి మాట్లాడతాం అన్నట్టు. సో టార్గెట్ థెరపీలో క్యాన్సర్ సెల్ యొక్క లోపలికి వెళ్ళి వాటిని రిపేర్ చేసి దాన్ని బాగా చేసే ప్రక్రియ. ఇమ్యూనోథెరపీ ఇమ్యూన్ సిస్టమ్ అటాక్ చేసి బాగా చేసే ప్రక్రియ. ఈ రెండు కూడా అన్ని క్యాన్సర్స్లో లేవు, అదొకటి. సో ఇప్పుడు ప్రతి క్యాన్సర్లో ఇమ్యూనోథెరపీ, టార్గెట్ థెరపీ అందుబాటులో లేవు, కొన్ని క్యాన్సర్స్లోనే ఉన్నాయి. ఇప్పుడు సిఎంఎల్లో మనకి ఇమాటినిబ్, టీకే ఇన్హిబిటర్స్ అన్ని పర్టికులర్ మంచిగా ఉన్నాయి, సిఎల్ఎల్లో వస్తున్నాయి. తర్వాత అట్లా రానున్న రోజుల్లో ఐ థింక్ ఒక్కొక్క ప్రోడక్ట్ మనకి అభివృద్ధి అవుతూ ఉంది. టార్గెట్ థెరపీస్, ఇమ్యూనోథెరపీస్ కూడా కఠినమైన క్యాన్సర్స్లో కొన్ని క్యాన్సర్స్లో, ఇప్పుడు కార్టీ సెల్ థెరపీ అన్నా నేను, అది అన్ని క్యాన్సర్స్లో లేదు ప్రస్తుతానికి. బీసీఎల్, ఏఎల్ఎల్, హైయర్ గ్రేడ్ లింఫోమా, డిఎల్బీసీఎల్లో మాత్రం అందుబాటులో ఉంది. సో ఒక్కొక్కటి డెవలప్ అవుతూ వస్తున్నాయి. కాబట్టి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇవన్నీ కాస్ట్ ఎక్కువ ఉన్నాయి, అది ఇంకో ఆస్పెక్ట్. సో ఒక ఛాలెంజ్ వల్ల అందరికి యూజ్ చేయలేకపోతున్నాం, ప్లస్ అన్ని క్యాన్సర్స్లో లేదు. అంటే దీని సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంటుంది సార్? అంటే ఒకసారి ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ లాంగ్ రన్లో ఇంకొకసారి వచ్చే ప్రమాదం ఏమైనా ఉందా? ఇప్పుడు క్యాన్సర్స్లో బ్రాడ్ కదా మనం మాట్లాడుకునేది, లుకీమియాస్, లింఫోమా, మైలోమా రకరకాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లేటెస్ట్ వచ్చిన కార్టీ ఇమ్యూనోథెరపీ ఉంది, బీసీఎల్, ఏఎల్ఎల్, లింఫోమా. సపోజ్ లింఫోమా పేషెంట్ ఉన్నాడు, హై గ్రేడ్ డిఎల్బీసీఎల్ లింఫోమా, కీమోథెరపీ పనిచేసింది, మళ్ళీ జబ్బు వెనక్కి వచ్చేసింది, ఇంకా వేరే మందులు కంట్రోల్ కావట్లేదు, ఇంకే మెడిసిన్ లేదు అంటే ఆ పేషెంట్ని వదిలేస్తే ఇంకా సర్వైవ్ అయ్యే ఛాన్స్ లేదు ఇంకేమి. ఇప్పుడు అంటే ఇంకా సర్వైవ్ కాడు వదిలేస్తే. ఇటువంటి పేషెంట్స్కి ఏం ఆప్షన్ లేదు ఇప్పటివరకు. ఇప్పుడు ఈ కార్టిసెల్ థెరపీ వల్ల ఏమైందంటే ఇప్పుడు అటువంటి పేషెంట్ 10 మంది మన దగ్గర ఉంటే, ఇప్పుడు ఎవరైతే రిఫ్రాక్టరీ ఇంక వేరే ఆప్షన్స్ లేవు అనుకునే వాళ్ళకి, ఆ 10 మందిలో ఈ ఇమ్యూనోథెరపీ యూస్ చేసి, కార్టిసెల్ థెరపీ యూస్ చేసి 6 మందిని కాపాడగలుగుతున్నాం. 6 మంది మొత్తం క్యూర్ అయిపోతుందా, కంప్లీట్ బాగా అయిపోతుందా అంటే ఇనీషియల్గా జబ్బు కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది వీళ్ళల్లో. తర్వాత గ్రాడ్యువల్గా ఒక 40% మంది లాంగ్ టర్మ్ క్యూర్ అచీవ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఇది పర్టికులర్ కొన్ని సెలెక్టివ్ క్యాన్సర్స్లో మాట్లాడుతున్నాను నేను, ఏది లింఫోమా, బీసెల్, ఏఎల్ఎల్. అట్లా ఇమ్యూనోథెరపీస్ డిఫరెంట్ ఉన్నాయి, కాంబినేషన్ ఇందాక అన్నట్టు ఒక్కొక్క క్యాన్సర్లో ఒక్కొక్కలాగా. జనరల్గా ఏది 100% సక్సెస్ రేట్ ఉండదు, 100% సైడ్ ఎఫెక్ట్ ఫ్రీ ఉండదు, ప్రతి దానికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాకపోతే యావరేజ్గా ఒక 60-70% మందిని ఏ మెడిసిన్ ద్వారా కాపాడలేకుండా ఉండే వాళ్ళని మనం 60% కాపాడగలుగుతున్నాం వీటిలో సక్సెస్ రేట్ అంటే. తర్వాత వీళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఏ విధంగా ఉంటుంది సార్? అంటే ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా కొంతమంది అంటే లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడుతూ ఉండాల్సిందే, చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. క్వశ్చన్ ఇది అంటే జనరల్గా బ్లడ్ క్యాన్సర్స్ మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు మేము కొన్ని కఠినమైన బ్లడ్ క్యాన్సర్స్లో ఇమ్యూనోథెరపీ, టార్గెట్ థెరపీ ముందే అంటే కొన్ని కేసులో స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ యూస్ చేస్తాం. ఇప్పటికీ చాలా కఠినమైన బ్లడ్ క్యాన్సర్స్లో ట్రాన్స్ప్లాంట్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ట్రాన్స్ప్లాంట్ తర్వాత మా పేషెంట్స్లో ఈ బ్లడ్ క్యాన్సర్, ఏఎంఎల్, ఏఎల్ఎల్ బ్లడ్ క్యాన్సర్స్లో 3 months, 6 months, 1 year, 2 years దాటేసిన తర్వాత ఇప్పుడు చూసినట్లయితే మా పేషెంట్ గురించి మాట్లాడితే, స్టూడెంట్ తను క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఆల్మోస్ట్ 9th class, 10th class అప్పుడు తీసుకున్నాడు. తర్వాత గ్రాడ్యువల్గా ఏమైందంటే క్యాన్సర్ బాగా ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత అది ఇంప్రూవ్ అయ్యి ఆల్మోస్ట్ ఇప్పుడు క్లాస్ టాపర్, ఇప్పుడు ఆల్మోస్ట్ డిగ్రీ కోర్స్ కంప్లీట్ చేస్తున్నాడు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే కీమోథెరపీ వెళ్ళింది, ట్రాన్స్ప్లాంట్ వెళ్ళింది, రేడియేషన్ వెళ్ళింది, అర్థమైంది కదా. సో ఇవన్నీ దాటుకొని క్లాస్ టాపర్ అంటే చాలా ఫేస్ చేస్తున్నారు కదా, ఇంటెలెక్చువల్గా ఆలోచించాల్సింది, చదవాల్సిన స్టామినా ఉండాలా, కాలేజ్కి వెళ్ళొచ్చి ఉండాలా. సో దే ఆర్ ఏబుల్ టు లీడ్ నార్మల్ లైఫ్స్. ప్రతి పేషెంట్ కాదు, కానీ మనం అంత సక్సెస్ అచీవ్ చేస్తున్నాం, అది మనకి కొలమానం. ఇటువంటి పేషెంట్స్ మనకి కొలమానం అన్నట్టు. సో వీళ్ళలాగే అందరిలో అయితే బాగుండు, కాకపోతే ప్రతి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందరూ ఒకలాగా ఉండరు.
ఇప్పుడు 10 మందికి బ్లడ్ క్యాన్సర్ ఒకే రకం ఉన్నా కానీ 10 మంది డిఫరెంట్ ఉంటారు. ఒక రెస్పాండ్ అంటే ఇంకో రెస్పాండ్ కారు. ఒకరి డిసీజ్ బయాలజీ వేరే ఉంటుంది, ఇంకో డిసీజ్ బయాలజీ వేరే ఉంటుంది. కొంతమంది 1 మంత్కే కోల్పోతాం. క్యాన్సర్ ట్రీట్మెంట్ టైంలోనే కొంతమంది కోల్పోవడం జరుగుతుంది. సో చాలా మటుకు స్టేబుల్గా రికవర్ అయ్యి మెయింటైన్ అవ్వగలిగితే లైఫ్ స్టైల్ నార్మల్ ఉంటుంది. అందరిలాగే ఉంటారు, అందరిలాగే నడుచుకుంటారు. కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి తప్పిస్తే ఓవరాల్గా లైఫ్ స్టైల్ బాగుంటుంది వీళ్ళల్లో ఈ ప్రాసెస్ దాటేసి వెళ్ళినప్పుడు. అండ్ సార్ మీరు ఇందాక అన్నారంటే ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా కూడా ఈ బ్లడ్ క్యాన్సర్ అనేది వస్తుందని. సో అంటే ప్రివెంట్ చేసుకోవటానికి రాకుండా ఉండేందుకు అసలు మనందరం కూడా ఎటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి, ఫుడ్ హ్యాబిట్స్ చేంజెస్ చేసుకోవాలి? ఇట్స్ ద ప్రాబ్లం. ఇప్పుడు ప్రివెన్షన్ ఇప్పుడు ఎలా వస్తుంది అని తెలిస్తే ఏం చేయకూడదు అనేది తెలుస్తుంది. ఇప్పుడు మన మటుకు మనం చేయగలిగింది ఏంటంటే హెల్తీ డైట్, లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్, ప్రశాంతంగా ఉండడం, స్ట్రెస్ దూరంగా ఉండము, ప్రాపర్గా నిద్రపోవడం, ఇవే స్టాండర్డ్. అందరికీ వర్తిస్తుంది. దానివల్ల అట్లీస్ట్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ క్యాన్సర్స్ రావు. ఇప్పుడు జీర్ణాశయ క్యాన్సర్లు, లంగ్ క్యాన్సర్స్, అర్థమైంది, ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఉన్నాయి. అది బ్లడ్ కాదు. బ్లడ్ అన్ఫార్చునేట్గా బ్లడ్ క్యాన్సర్స్లో చాలా మటుకు యూ కాంట్ ట్రాక్. ఎందుకు వచ్చింది ఎవరికి తెలియదు. మా దగ్గర పేషెంట్ ఉంది, ఆర్మీ పర్సన్, చాలా స్ట్రాంగ్. ఎవ్రీబడి సర్ప్రైజ్. అంటే అందరూ ఆశ్చర్యపోయారు, ఈయనకి ఎంత స్ట్రిక్ట్గా ఉంటాడు, ఇంత నిష్టగా ఉంటాడు, మనిషి ఎంత స్ట్రాంగ్ ఉంటాడు, 6 feet ఉంటాడు, ఈయనకు బ్లడ్ క్యాన్సర్ ఎట్లా వచ్చింది అనేది. సో ఇప్పుడు ఈ కేసెస్ చూస్తే మనకి క్లియర్గా తెలుస్తుంది అది దేనికి సంబంధం లేదు. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే మన బ్యాడ్ లక్ అంతే. మేబీ ఫ్యూచర్లో ఏమన్నా మనకి అడ్వాన్స్ స్క్రీనింగ్ టెస్ట్ వస్తుందేమో, వెయిట్ చేసి చూడాలి. ఇప్పటికైతే మనకి పర్టికులర్గా ఏం లేదు. కాకపోతే యాన్యువల్ చెకప్స్ ఉంటాయి. యాన్యువల్ చెకప్స్ చేసుకుంటే అట్లీస్ట్ కొన్ని రకాల క్యాన్సర్స్ని పట్టుకోవచ్చు. అది అవసరం ఉన్న వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ బ్లడ్ క్యాన్సర్ గురించి అండ్ అలాగే దీని ట్రీట్మెంట్ గురించి కూడా చాలా క్లియర్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.